హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ పంపించిన కొలతలతో బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఈ కొలతలు వచ్చేసి చెస్ట్ 35 ఇంచెస్, మిడిల్ చెస్ట్ 40 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 33 ఇంచెస్. ముందుగా కింది వైపున ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ సబ్స్క్రైబర్ మనకు 3 కొలతలు మాత్రమే పంపించారు కాబట్టి ఫుల్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా షోల్డర్ 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫుల్ లెంత్ 15 ఇంచెస్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా 15 ఇంచెస్ని మార్కింగ్ వేసుకొని స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ వేస్తున్నాను. 5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. దాంట్లో 3 ఇంచెస్ షోల్డర్ కోసం, 2 ఇంచెస్ నెక్ విడ్త్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఆమ్ డౌన్ మార్కింగ్ వేస్తున్నాను. ఈ ఆమ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్ డిస్టెన్స్లో ఈ 5.5 మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 5 ఇంచెస్ తీసుకున్నాం కనుక కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి కూడా 5 ఇంచెస్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవడానికి ఈ విధంగా ఆమ్ డౌన్లో సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా చెస్ట్ కొలత వచ్చేసి మనకు 8.75 ఇంచెస్ కాబట్టి చెస్ట్ కొలతని 8.75 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచెస్ డిస్టెన్స్లో మార్జిన్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఆమ్ రౌండ్ని డ్రా చేయడానికి ఇలా చెస్ట్ కొలతకి 1/2 ఇంచ్ డిస్టెన్స్లో లోపలికి ఇంకొక మార్కింగ్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ 3 డాట్స్ కలిసే విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. మనకు సబ్స్క్రైబర్ పంపించిన కొలతలో ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి బ్యాక్ నెక్ కోసం నెక్ కింది వైపు భాగంలో నేను 5 ఇంచెస్ మార్కింగ్ వేస్తున్నాను. ఈ 5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే పైన నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింది వైపున 2.5 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు డ్రా చేసుకున్న ఈ బాక్స్ లోపల రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే నెక్ దగ్గర 1/2 ఇంచు మందం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. మనకు సబ్స్క్రైబర్ పంపించిన నడుము కొలత వచ్చేసి 33 ఇంచెస్. 33 ఇంచెస్ని 4 భాగాలు చేసినట్లయితే మనకు 8.25 ఇంచెస్ అనేది వస్తుంది. కింది వైపున 8.25 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. మార్జిన్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్స్ మార్కింగ్ కోసం నడుము కొలతలో సగానికి మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్ వరకు డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకోవాలి. నడుము దగ్గర కింది భాగంలో 1/2 ఇంచ్ వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేయాలి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళైతే 1కి 2 సార్లు నడుము కొలతని చెస్ట్ కొలతని మెజర్ చేసుకొని ఆ తర్వాత కట్ చేయాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ ఆమ్ రౌండ్ కొలత కూడా మనకు పంపించలేదు కాబట్టి నడుము కొలతతో సమానంగా ఆమ్ రౌండ్ కొలత వస్తే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసినట్లయితే మనకు ఆమ్ రౌండ్ కొలత వచ్చేసి 8.25 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ 8.25 ఇంచెస్ వరకు వచ్చింది.